హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. హీలింగ్ స్పేసెస్ అంటే మన కంటికి కనపడని 4 గోడల మధ్య ఉన్నటువంటి ఆ పల్సేషన్లో హీలింగ్ చేసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుందండి. దాన్నే కొన్ని థెరపటిక్ క్వాలిటీస్ తీసుకోవడానికి కూడా చెప్తాం అనమాట. అంటే ఇంటిని క్రియేట్ చేయడం ద్వారా ఆ యొక్క వైబ్రెన్సీ ద్వారా ఆ యొక్క వైబ్రెన్సీలో కొన్ని థెరపటిక్ క్వాలిటీస్ని ప్రవేశపెట్టడం ద్వారా మనం ఆ స్పేస్లో ఉండడం ద్వారా ఆ యొక్క స్పేస్ ద్వారా మన ఇన్నర్ లేయర్ థెరపీ పొందడం అనేది వాస్తు ధర్మం అనే మాట మనం చెప్పుకుంటూ మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ మనోహర్ కే 6726 వారు అడిగినటువంటి 3వ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. అందువల్ల వారి 3వ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీరు ఒక పర్సన్కు జన్మస్టార్ లెక్కించి ఇల్లు కట్టి వాళ్ళు అందులో చేరి ఆ కారకుడు అంటే ఇంటి యజమాని కాలవశాన వెంటనే మరణిస్తే మీరు అన్ని లెక్కలు వేసి అతని కోసం కట్టిన ఆ ఇల్లు ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళకు యోగిస్తుందా? యోగిస్తే ఏ పద్ధతిలో యోగిస్తుంది? చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే మనోహర్ లాంటి వ్యక్తులు ఖచ్చితంగా ధర్మం మీరు పరిపూర్ణంగా నేర్చుకోవాలి. మీలాంటి వాళ్ళు నేర్చుకోవడం ద్వారా 10 మందికి మీరు మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మీకు తెలిసిన నాలెడ్జ్ ద్వారా ఇంకా చాలా బెటర్గా నడిపిస్తారు అని చెప్పి ఆశిస్తూ, ఒక జన్మ నక్షత్రాన్ని ఒక ఇంటి వ్యక్తిగా మీరు తీసుకొని వేస్తే అన్న క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ దాని క్లారిటీ ఇస్తున్నారండి. మనం ఒక ఇల్లు అనేది కట్టేటప్పుడు ఏం కట్టాలి ఇక్కడ ఇంపార్టెంట్ అంటే, ఎంత స్థలం ఉన్నది, మీ పెట్టుబడి ఎంత, మీకు ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, ఇది బయట జరిగేటటువంటి తంతు వాస్తు అంటే. కానీ వాస్తు అంటే ఏంటంటే మీ పల్సేషన్ ఏంటి, మీ వ్యక్తి యొక్క క్వాలిటీ ఏంటి. సో ఈ క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తి అంటే ఈ జన్మ నక్షత్రం ద్వారా పుట్టినటువంటి వ్యక్తి ఆ స్పేస్లో ఉంటే ఏ రకమైన ఆనందంగా ఉండాలి. సో అతను ఆనందంగా ఉండాలి, స్పిరిచువల్లీ హ్యాపీగా ఉండాలి అనుకుంటే అతని యొక్క నక్షత్ర బలానికి కంపాటబుల్గా ఉన్నటువంటి స్పేస్ ఏంటి అనేది డిరైవ్ చేస్తాను. ఇది 2 పద్ధతులుగా ఉంటుంది. 1 to 1 అంటే ఒక వ్యక్తికి ఒక స్పేస్ క్రియేట్ చేయడం. మోస్ట్లీ బిజినెస్కి సంబంధించినవి ఏదైనా మనం కట్టినప్పుడు, కమర్షియల్గా కట్టినప్పుడు ఆ వ్యక్తి ఒక్కలే అంటే ఎవరైతే మెయిన్ ఓనర్ ఆఫ్ ద హౌస్, ఎవరైతే ఆ వ్యాపారం నడిపిస్తున్నారో అవి చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, వారికి కంపాటబుల్గా ఉండేటట్టు ఆ యొక్క పబ్లిక్ స్పేసెస్ అనేవి క్రియేట్ చేస్తాం వ్యాపార సముదాయాలకు సంబంధించి. కానీ అదే రకంగా ఒక ఇల్లు తీసుకునేటప్పుడు మీరు అన్నట్టు ఒక ఇంటి యజమానికే తీసుకోమండి. స్థపతి హిమ్సెల్ఫ్ ఇన్సిస్టెడ్ ఆన్ దిస్. స్థపతి ఏం చెప్పారు, ఒక మనిషికి తీసుకోవచ్చు ఒక స్పేసు, 4-5 మనుషులకు కూడా ఒక స్పేస్ తీసుకోవచ్చు. సో వీ విల్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. అంటే 1 to 1, 1 to many అంటే ఒక స్పేస్ ఒక మనిషికి, ఒక స్పేస్ ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకి అనేది మనం లెక్కేసుకున్నప్పుడు మనం ఒక స్పేస్ క్రియేట్ చేసినప్పుడు ఆ స్పేసు పాజిటివ్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైనటువంటి ఒక మంచి క్వాలిటీతో ఉద్ధరించడం అన్నమాట. ఆ రకంగా మనం తీసుకునేటప్పుడు వాళ్ళ జన్మ నక్షత్రాలను బట్టి ఒక స్పేస్ మనం తీసుకునేటప్పుడు అది ఎంతమందిని ఉద్ధరిస్తుంది, ఎంతమందిని హీల్ చేస్తుంది అనేది మనం తీసుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ 1 to many అన్నప్పుడు అంటే ఆ ఒక్క స్పేస్ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తీసుకునేటప్పుడు మోస్ట్లీ 100% కొన్ని సందర్భాల్లో హీల్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కంపాటబిలిటీ కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. ఒక కామన్ స్పేస్ ఇటువంటి సందర్భంలో ఒక ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట. ఎందువల్లంటే ఇవాళ ఒక యుక్త వయసు వచ్చి పిల్లలు కాస్త వాళ్ళ సొంతంగా ఒక ఆలోచన విధానాన్ని అలవర్చుకునేంత వరకు వారిని నిర్దేశించేది, వారి మీద కాస్త కమాండ్ ఎక్కువగా ఉండేది తల్లిదండ్రుల పాత్ర. అందువల్ల తల్లి తండ్రులకి సంబంధించి ఆ 2 పర్సన్కి సంబంధించి మనం ఆ ఇల్లు అనేది ఒక్కోసారి కొన్ని కేసెస్లో వాళ్ళిద్దరిని పరిగణించి కట్టడం అనేది జరుగుతుంది.
కొన్ని సందర్భాలలో ఒక 5-6 మంది వ్యక్తులు ఉండొచ్చు. అందులో ఒక నలుగురికి అది యోగకారకంగా లెక్కలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక స్పెసిఫిక్‌గా ఒక మనిషికి అది ఇబ్బందికరమైన అంటే నాన్ కంపాటబుల్‌గా స్పేస్‌గా వచ్చే పరిస్థితులు కొన్నిసార్లు ఉన్నప్పుడు మనం మన యొక్క అది ఆ యొక్క విచక్షణ జ్ఞానం అనమాట. ఆ యొక్క వాస్తు ఎవరైతే ఆ యొక్క నాలెడ్జ్ అప్లై చేస్తున్నారో ఎక్కువ మంది శాతం వ్యక్తులకి పాజిటివ్‌గా ఉద్ధరణ జరుగుతూ, మిగిలిన వాళ్ళకి అది న్యూట్రల్‌గా ఉండే విధంగా లెక్కలు కట్టి చేసే విధంగా మనం అది చూస్ చేసుకోవాలనమాట. అంటే ఎలాంటి క్వాలిటీకి వాళ్ళకి మనం అప్లై చేస్తున్నాము, మనం ఎలాంటి క్వాలిటీని ఆ యొక్క 4 కోళ్ళ మధ్య క్రియేట్ చేస్తున్నాము అనేది ఒక రకంగా కత్తి మీద సాము. బట్ అది 100% అందరికీ కంపాటబుల్‌గా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఒక మంచి స్పేస్‌లో ఉండడం వల్ల అందరి ఆలోచన తీరనేది చాలా ఉన్నతంగా ముందుకెళ్తుంది. కంపాటబుల్‌గా ఉన్నవాళ్ళు చాలా స్పీడ్‌గా ఆ యొక్క హీలింగ్ అనేది తీసుకుంటారు. కొంత కంపాటబిలిటీ తక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కొంత డిలే జరుగుతుంది తప్పితే ఒక మంచి స్పేస్ అనేది మనం తీసుకున్నప్పుడు మనకి కంపాటబుల్‌గా మనం దాంతో రిజైన్ అవుతున్నామా అనేదే చూసుకోవాలి. దీనికి ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి నా వద్ద ఉన్నది. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ నేను కంప్లీట్ చేస్తాను. సో వారికి ఏదైనా జరిగినప్పుడు మిగతా వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది? సో ఒక వ్యక్తిని ఉద్దేశించి అది చేసేది కాదండి ఇల్లు. ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కుటుంబ సభ్యుల జన్మ నక్షత్రాలు తీసుకొని తల్లి, తండ్రి, వారసులు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబం అయితే ఇలాగా నెంబర్ ఆఫ్ నక్షత్రాలు తీసుకొని వాళ్ళ అందరి ఇండివిజువల్ సోల్స్కి వారి యొక్క ఇండివిజువల్ కాన్షియస్నెస్కి ఒక ఇండివిజువల్ స్పేస్ని ఏది బెటర్గా సూట్ అవుతుందా అనేది లెక్క కట్టి చేస్తామండి. అందువల్ల స్పెసిఫిక్గా ఒక మనిషికే చేస్తాం కాదు, అందరికీ చేస్తాం. ఇది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్కి ఒక ఎగ్జాంపుల్ ఖచ్చితంగా చెప్పాలి మిత్రులారా. ఇవాళ మన భారతీయ సంస్కృతిలో మనకి చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. మెయిన్గా శివుడు, రాముడు, కృష్ణుడు, విష్ణువు, దుర్గ, శక్తి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, పరశురాముడు, ఇలాగా మనకి చాలామంది లెక్క పెట్టుకుంటూ పోతే ఒక 30-40 మంది దేవుళ్ళు ఉంటారండి మనకి. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు? పరమతస్తులు కూడా ఒకసారి కామెంట్ చేస్తూ ఉంటారనమాట. మాకున్నది ఒక్కడే దేవుడు, మరి మీకే ఎంతమంది 100 మంది దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. దీనికి ఖచ్చితంగా ఈ యొక్క వివరణ ఇవ్వాలనిపించింది. ప్రతి మెటీరియలిస్టిక్గా కనపడేటటువంటి ప్రతి ఆబ్జెక్ట్, అంటే ఒక మనిషి కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, ఒక కీటకం కానివ్వండి, ఒక మెటీరియలిస్టిక్గా అది మనకి ఈ యొక్క ప్రకృతిలో కనపడింది అంటే అదొక ఇండివిజువల్ క్వాలిటీ కలిగి ఉన్నట్టు. ఎలాగా మనం ప్రతి ఒక్కరం ఏదో ఒక నక్షత్ర బలంతో పుడతాము అనమాట. అది ఒకరు స్వాతి నక్షత్రం అంటారు, ఒకరు అశ్విని నక్షత్రం అంటారు. అంటే అది వాళ్ళ ఇండివిజువల్ క్వాలిటీ. ఎందుకు ఒక ఇండివిజువల్ క్వాలిటీ అని మనం చెప్తున్నామంటే ఒక ఫిజికల్గా ఒక స్పేస్ కనపడినప్పుడు అందులో ఎంక్లోజ్ అయినటువంటి ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది లిమిటెడ్ అనమాట. అది బంధించబడింది. బంధించినప్పుడు ఏమవుతుంది, అది ఒక స్పెసిఫిక్గా అది ఏదైతే ఆ యొక్క బౌండింగ్ ఏ కొలతలతో బౌండ్ అయిందో దీని ప్రకారం అది ఏమవుతుంది, ఒక పల్సేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. అలాగే మన పరిభాషలో ఇల్లు కూడా ఒక పల్సేషన్. ఫ్రీగా ఉన్న భూమి మీద అంతా మనకి ఫ్రీ స్పేసే ఉంటుందండి. ఎప్పుడైతే 4 గోడలు పెట్టి ఒక ప్లాట్లో మన ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుంది, ఒక స్పేస్ని మనం బయటికి పోకుండా 4 గోడలతో అక్కడ ఉన్న స్పేస్ని బంధించాం అనమాట. బంధించినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క పల్సేషన్ అనేది బయటికి పోదనమాట, పోలేదు, దాన్ని వాల్స్తో బంధించాము. అప్పుడు అది ఒక డెఫినేషన్ అనేది తీసుకుంటుంది అనమాట. ఒక ఇండివిజువల్ ఒక క్యారెక్టర్గా అది మనం గుర్తించగలిగేటట్టు ఒక టాంజిబుల్ క్వాలిటీ, అంటే మనం కొలవదగినటువంటి ఒక వేవ్ లెంత్ అనేది డిఫైన్ అవుతుందన్నమాట. అందువల్ల మనం తీసుకునేటటువంటి ఆ యొక్క వాల్స్ కూడా ఎట్టబడితే అట్లా తీసుకోకుండా ఒక ప్రపోర్షనేట్గా తీసుకుంటాం. ఎందుకు? దాన్ని డిఫైన్ చేయడానికి. మన భారతీయ వాస్తుశాస్త్రంలో ఎటువంటి క్వాలిటీ పుట్టాలంటే ఎటువంటి పొడుగు వెడల్పుల నిష్పత్తి తీసుకోవాలో కొన్ని వేల
కొలతలు డిఫైన్ చేశారండి. ఇక్కడ మనం చేసేది ఏంటండి, అందులో వారికి కొన్ని వేల కొలతల్లో ఏ ఒక్క కొలత ఆ కర్తకి ఆ ఫ్యామిలీకి పడుతుంది, లేదా వారు తెచ్చినటువంటి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తెచ్చినప్పుడు అందులో కొంత సెట్ బ్యాక్స్ వదిలిపెట్టగా ఎటువంటి కొలతలు మనం అక్కడ కొలతలతో ఆ యొక్క ఇల్లుని నిర్మించడం ద్వారా ఆ యొక్క క్వాలిటీని మనం బౌండ్ చేస్తాము అనేది ఇక్కడ ఉండే ధర్మం అన్నమాట. అందువల్ల స్పెసిఫిక్గా ఒక క్వాలిటీ తీసుకునేటప్పుడు అది మెనీ పీపుల్ని రంజింప చేయలేదు. అంటే రంజింప చేయడం అంటే ఎలివేట్ చేయడం. అందువల్ల సర్వేశ్వరుడు కూడా, అంటే ఈ యొక్క బ్రహ్మాండం అనేది మనం తీసుకునేటప్పుడు మనకు కనబడేటటువంటి ప్రకృతి అంతా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ నక్షత్ర క్వాలిటీస్. అంటే అన్ని నక్షత్ర బలాల కలయిక అనేది ఈ బ్రహ్మాండంలో ఉందన్నమాట. మనము ఒక ఇల్లు కట్టడం ద్వారా స్పెసిఫిక్గా ఒక క్వాలిటీని ఫైన్ ట్యూన్ చేసి మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. అంటే కాంబినేషన్ ఆర్ మెనీ క్వాలిటీస్గా ఉన్నటువంటి యొక్క స్పేస్లో ఒక ఇల్లు కట్టడం ద్వారా, దాన్ని బంధించడం ద్వారా వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దట్ హోలీనెస్, దట్ యూనిక్నెస్, ఆ యొక్క మెనీ క్వాలిటీస్ మనం ఏం చేస్తున్నాం, మెనీ టు వన్ కింద డెరైవ్ చేస్తున్నాం అనమాట ఒక ఇల్లు కట్టడం ద్వారా. సో అటువంటి ఒక క్వాలిటీని క్రియేట్ చేస్తున్నాం. అందువల్ల ఒక ఫ్రీ స్పేస్లో అది అన్ని క్వాలిటీలకు సంబంధించింది అనమాట. అందువల్ల అది ఒక స్పెసిఫిక్గా వీళ్ళని ఎలివేట్ చేయాలి, ఇంకొకరిని బాగు చేయాలనుకున్నప్పుడు ఒక ఫ్రీ స్పేస్గా మనకు సాధ్యం కాదు. అందువల్ల సర్వేశ్వరుడు మనందరిని ఉద్ధరించడానికి ఆయన రకరకాల క్వాలిటీస్లో తను మనని క్రియేట్ చేస్తూ తను ఆనందంగా చూసి మురిసిపోతూ ఉంటాడు. యాక్చువల్గా అంటే వీఆర్ ఆల్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ హిమ్. ఒక మేనిఫెస్టేషన్ అయిన తర్వాత, ఒక మెటీరియలిస్టిక్గా కనపడిన తర్వాత మన శిల్పాయిక్ ట్రెడిషన్లో సప్త ఏం చెప్తారంటే వీఆర్ ఆల్ విష్ణుస్. విష్ణు అంటే ఒక ఇండివిజువల్ క్వాలిటీ అనమాట. అర్థమైందా? శివం అంటే అన్ని క్వాలిటీస్ కలిగింది. అంటే శివంలోంచి విష్ణుస్ క్రియేట్ చేస్తాం అనమాట మనం ఇక్కడ జరిగేది అనమాట. అందువల్ల మన భారతీయ వాస్తుశాస్త్రంలో ఈ ఆలయ నిర్మాణం అనేది చాలా ప్రత్యేకత ఎందుకుందంటే, ఒక మనిషి హీల్ అవ్వాలంటే ఒక విష్ణువు సరిపోడు. అందువల్ల రకరకాల క్వాలిటీస్ ఉన్నటువంటి విష్ణువులు కావాలి. అందువల్ల శివాలయం ద్వారా కొన్ని నక్షత్ర జాతకులు ఉద్ధరింపబడతారు. మీరు శివాలయానికి వెళ్ళాలి, కొంతమంది విష్ణు ఆలయానికి వెళ్ళాలి. ఎందుకంటే వారు జన్మ నక్షత్ర ప్రకారము వారి కాన్షియస్నెస్కి శివాలయం కంటే విష్ణు ఆలయం బెటర్గా ఎలివేట్ అవుతారు. ఇంకొందరు వినాయకుడు, ఇంకొంతమంది కృష్ణుడు, ఇంకొంతమంది కుమారస్వామి, ఇంకొంతమంది గణపతి, ఇంకొంతమందికి ఆంజనేయ స్వామి, పరశురాముడు, ఇలాగా రకరకాలైనటువంటి క్వాలిటీస్లో రకరకాలైనటువంటి దేవుళ్ళు పూజించడంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, అందరు మనుషులకి హీల్ చేయడానికి ఒక దేవతామూర్తి లేదంటే ఒక దేవాలయం కుదరదు. ఎందుకంటే ఒక దేవాలయం క్రియేట్ చేశామంటే అది ఒక క్వాలిటీ మాత్రమే. ఆ క్వాలిటీ కంపాటబుల్గా ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ హీల్ అవుతారనమాట. అందువల్ల మనకి మన సనాతన వాస్తు సంప్రదాయాలు అనేవి చూసినప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు క్రియేట్ చేస్తారు? ప్రతి ఊళ్ళో ఒక గుడి ఉంటే సరిపోదా? ఎందుకు ఒక రామాలయము, ఎందుకు ఒక శివాలయము? అంటే ఈ రెండు దేవాలయాల ద్వారా మోస్ట్లీ ఎక్కువ మంది నక్షత్ర జాతకులు ఈ రెండింటి ద్వారా బాగా ఉద్దీపన చేపడతారు అనమాట. అందుకే మోస్ట్లీ ప్రతి ఊళ్ళలోనూ మనకి ఒక రామాలయమో ఒక శివాలయమో ఉంటుందన్నమాట. అసలు గుడేలో ఉన్న చోట నువ్వు ఉండద్దు, గుడేలో ఉన్న చోట ఊరే ఉండదు అనేది కూడా మన వాళ్ళు చాలామంది అంటుంటారు. ఇందులో కూడా ఒక పరమార్థం అనేది ఉంది. ఇది మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాము. నేను మనోహర్ గారికి ఈ వీడియో ద్వారా చెప్పింది కాస్త వారిని ఆలోచింపచేసే విధంగా సమాధానం దొరికిందని భావిస్తే నా జీవిత సాఫల్యంగా చేస్తున్నటువంటి ఈ యొక్క విద్యకి సార్థకత దొరుకుతుందని భావిస్తూ
మీ శ్రేణి కుమార్ మరొక కాన్సెప్ట్తో వారు అడిగినటువంటి మిగతా 4 క్వశ్చన్స్కి మరొక 4-5 వీడియోలు చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.